కొత్త పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోండి. కొత్త పద్ధతులు అండి, డిఫరెంట్ సూత్రాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇప్పుడు నువ్వు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీషు, నువ్వు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీషు. నెక్స్ట్ వే కదండి నువ్వు సూత్రము. ఈ సూత్రము ఉన్న విషయాలు మీరు తెలుసుకుంటే మీ గురించి ఎవరి దగ్గరైనా ఎన్ని విషయాలైనా చెప్పచ్చండి. జనరల్గా మనం ఏదైనా ఒక విషయం, ఉదాహరణకు ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, ఒక యాక్సిడెంట్ జరిగితే ఎవరికి జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ వేసుకుంటే ఆన్సర్లు వస్తుందండి. ఇంకా వివరంగా నెక్స్ట్ పేలో చూద్దాం. నువ్వు సూత్రము మీకు తెలిసిన పదాలండి. ఇప్పుడు మీకు తెలిసిన పదాలు, ఇప్పుడు ఇక్కడ మీకు తెలియని పదాలు ఏమైనా ఉన్నాయండి? టీచర్, ఇన్ ద గార్డెన్, ఈటింగ్, డాక్టర్, డాన్సింగ్, ఇన్ చెన్నై, ఇన్ ద బస్ స్టాండ్, బిజీ, ఇన్ ద హోటల్, హ్యాపీ, రైటింగ్, యాంగ్రీ, an engineer, selected, healthy, rich, confused, running, a conductor, in the college, poor, injured, singing, elected. ఇలా ఎన్నో పదాలండి మీరు రోజు వింటుంటారు, చూస్తుంటారు, కానీ మీరు వాక్యంలో అవి చెప్పమంటే ఇంగ్లీష్ వాక్య నిర్మాణం చేయలేకపోతుంటారు. ఇక్కడ మీకేం తెలియని పదాలు ఉన్నాయండి? అన్నీ తెలిసిన పదాలు కదా. ఇలా కొన్ని వేల పదాలు మీకు తెలుసు, కానీ వాక్య నిర్మాణం చెప్పేటప్పుడు అక్కడ ఎలా చెప్పాలా ఏంటి అనేది డౌట్తో, భయంతో చాలామంది మాట్లాడలేకపోతుంటారండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, చదివే చదువుకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధం లేదండి. చదివే చదువుకు స్పోకెన్ ఇంగ్లీషు సంబంధం లేదండి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా, పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇంగ్లీష్ రాలేదని బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారండి, మనం చూస్తుంటాము. తక్కువ చదువుకొని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది, చదివే చదువుకు స్పోకెన్ ఇంగ్లీష్కు అసలు సంబంధం లేదు. చదివే చదువుకు కానీ స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధం లేదు. ఏంటి తేడా? బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళకు వెకాబులరీ బాగా ఎక్కువ వస్తుందండి, తక్కువ చదువుకున్న వాళ్ళకు తక్కువ వెకాబులరీ వస్తుంది. అంతే తప్ప మనం చదివిన చదువుకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధం లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడి ప్రాక్టీస్ చేసి వచ్చింది. మీలో చాలామంది ఇంగ్లీష్ రాలని బాధపడే వాళ్ళంతా ఏ రోజు ప్రాక్టీస్ చేయలేదు. ఎప్పుడు టీచర్ చెప్పింది వినడమే నేర్చుకున్నారు, లేదా టీచర్ చెప్పింది రాయడమే నేర్చుకున్నారు. ఏ రోజు ఇంగ్లీష్లో మాట్లాడలే. ఒక్కసారి మీ చదువు పూర్తయి బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూకో ఇంకొకసారికి వెళ్ళినప్పుడు ఒక్కసారి వాళ్ళ దగ్గర మాట్లాడాలనేసరికి నోట్లో నుంచి మాట రాదు. ఒకవేళ వచ్చినా అదేమో తప్పేమన్న భయంతో మాట్లాడలేరు. ఏం భయపడాల్సిన పని లేదండి, నేనున్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసిన పదాలు ఉన్నాను, ఎన్ని తెలిసిన పదాలు కదండి. ఇప్పుడు కొత్తగా నేను టీచర్ అంటే స్పెల్లింగ్ చెప్పాలన్నా, ఈటింగ్ అంటే స్పెల్లింగ్ చెప్పాలన్నా అవసరం లేదు. ఇవన్నీ ఇలా కొన్ని వేల పదాలు మనం చెప్పచ్చు, మనకు తెలిసినవన్నీ. అయితే ఇవన్నీ ఒక ఆర్డర్, ఒక సీక్వెన్స్లో పెట్టి ఈజీగా గుర్తుండేటట్టుగా చిన్న టెక్నిక్ చెప్పి మీ చేత కొన్ని వేల వాక్యాలు చెప్పిస్తారండి. అదే పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ ఉన్న పదాలన్నీ చూస్తున్నారు కదా రోజు. కాకపోతే ఈ వాక్యాల్లో ఎలా ఉపయోగించాలో తెలియకనే సమస్య. ఇక్కడ చూడండి, సింపుల్ అండి. మీరు అయామ్ అని చెప్పి ఇక్కడ మీ బుద్ధి పుట్టిన పదం తీసుకోండి, వాక్యం అయిపోతుంది. ఐఆమ్ ఏ టీచర్ అంటే నేను టీచర్ను. ఐఆమ్ ఇన్ ద గార్డెన్, నేను గార్డెన్లో ఉన్నాను. ఐఆమ్ ఈటింగ్, నేను తింటున్నాను. ఐఎమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ను. ఐఎమ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్ను. ఐఎమ్ ఇన్ ద రైల్వే స్టేషన్, నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఐఎమ్ ఏ డ్రైవర్, నేను డ్రైవర్ను. ఐఎమ్ ఏ కండక్టర్. ఇట్లా మీ బుద్ధి పుట్టదండి. అయితే ఇన్ని పదాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న పదాలను సెలెక్ట్ చేసుకోమన్నారు, బాగానే ఉంది. బట్ ఇన్ని పదాలు డిఫరెంట్గా మేము ఎలా క్రియేట్ చేయాలా? అదేనండి నేను ఇప్పుడు సూత్రంలో ఒక్కొక్కటి ఈజీగా
ఇవన్నిటిని కూడా డివైడ్ చేస్తే ఒక 5 పదాలు అవుతాయండి. అది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. నువ్వు సూత్రము 5 పదాలు అని చెప్పాను కదండి. ఇప్పుడు ఇక్కడ 5 పదాలు చూడండి. ఏ డాక్టర్, ఐ ఆమ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని. ఐ ఆమ్ ఇన్ చెన్నై, నేను చెన్నైలో ఉన్నాను. ఐ ఆమ్ వర్కింగ్, నేను పని చేస్తున్నాను. ఐ ఆమ్ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను. ఐ ఆమ్ సెలెక్టెడ్, నన్ను సెలెక్ట్ చేశారు. దాన్ని ప్యాసివ్ వాయిస్ అండి. నేను సెలెక్ట్ కాబడ్డాను. సరే, ఏమున్నా కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మటుకు 5 పదాలు. ఈ 5 పదాలు ఫస్ట్ ఇక్కడ ఐ ఆమ్ అంటే ఐ ఆమ్ ఏ డాక్టర్ అంటే నేను ఒక డాక్టర్ని. ఐ ఆమ్ ఇన్ చెన్నై, నేను చెన్నైలో ఉన్నాను. ఐ ఆమ్ వర్కింగ్, నేను పని చేస్తున్నాను. ఐ ఆమ్ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను. ఐ ఆమ్ సెలెక్టెడ్, నన్ను సెలెక్ట్ చేశారు. సరే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, బాగా ఆలోచించండి. ఇక్కడ 5 అని చెప్పాను. ఒక్కొక్క కేటగిరీ ఎలా వస్తుందనే దానికి నేను ఇంకా వివరంగా ఒక అద్భుతమైన చార్ట్లో మీకు చెప్తాను. ఆ చార్ట్ చూసిన తర్వాత మీరే సొంతంగా ఎన్ని వాక్యాలైనా మెయిన్ ఇవేనండి. ఈ 5 వాక్యాలు అంటే అయాం తర్వాత ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. నువ్వు సూత్రము 5 ప్రశ్నలు వేసుకోండి. ఎన్ని? 5 ప్రశ్నలు. నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, నీకు ఏమైంది. ఇంతేనండి. ఇప్పుడు చూడండి, నువ్వు ఎవరు అంటే ఏ టీచర్, ఏ డాక్టర్, ఏ స్టూడెంట్, అన్ ఇంజనీర్, ఏ డాక్టర్, ఏ కండక్టర్, ఎవరైతే వాళ్ళండి ఆ ప్రొఫెషన్ కానీ. ఓకే, ఎక్కడున్నావు, మనం ఒక్కొక్క టైంలో ఒక్కోసారి ఉంటాం. ఇన్ చెన్నై, ఇప్పుడు చెన్నైలో ఉన్నాను. ఇన్ ద గార్డెన్లో ఉన్నాను. ఇన్ ద బస్ స్టాండ్లో ఉన్నాను. ఇన్ ద రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇన్ ద కాలేజ్, నేను కాలేజీలో ఉన్నాను. ఇన్ ద హోటల్, నేను హోటల్లో ఉన్నాను. అదేవిధంగా ఏం చేస్తున్నావు, ఇప్పుడు తింటుంటే ఈటింగ్ అంటే ఐ ఆమ్ ఈటింగ్. రైటింగ్ అంటే రాస్తున్నప్పుడు రైటింగ్. నడుస్తుంటే వాకింగ్, నడుస్తుంటే పరిగెత్తుంటే రన్నింగ్, పాడుతుంటే సింగింగ్, నాట్యం చేస్తుంటే డ్యాన్సింగ్. అదేవిధంగా ఎలా ఉన్నావు, హ్యాపీ, యాంగ్రీ. హ్యాపీ అంటే సంతోషం, యాంగ్రీ అంటే కోపం, హెల్తీ అంటే ఆరోగ్యంగా ఉన్నాను, రిచ్ అంటే ధనవంతుడిగా ఉన్నాను, పూర్ అంటే బీదవాడిగా ఉన్నాను, బిజీ అంటే బాగా బిజీగా. అంటే కొన్ని పదాలు పని ఒత్తిడి వల్ల అంటే కాస్త కరెక్ట్ చెప్పాలంటే కొన్ని పదాలు మనము ఇంగ్లీష్లో వింటేనే అర్థమవుద్ది, తెలుగులో పని ఒత్తిడి ఇలా చెప్పే కనుక కూడా బిజీ అంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా నీకేమైంది, టైర్డ్, సెలెక్టెడ్, కన్ఫ్యూజ్డ్, ఎగ్జైటెడ్, ఎలక్టెడ్, ఇంజూర్డ్. సరే, ఇక్కడ మొత్తం 5గా డివైడ్ చేసాము. ఇక్కడ ఐఆమ్ అనే పదం దాని ముందు తెలుసంటే ఐఆమ్తో స్టార్ట్ చేసి ఐఆమ్ ఏ టీచర్, ఐఆమ్ ఏ డాక్టర్, ఐఆమ్ ఏ స్టూడెంట్, ఐఆమ్ ఏ ఇంజనీర్, ఐఆమ్ ఏ డ్రైవర్, ఐఆమ్ ఏ కండక్టర్. నువ్వు ఎవరు అంటే ఇన్ని రకాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడ ఉన్నావు అంటే చెన్నై, గార్డెన్, ప్లేస్ అండి. ఎక్కడున్నా అంటే ఏం లేదు, ప్లేస్. ఏం చేస్తున్నావు అంటే ఆ పని. అదేవిధంగా ఎలా ఉన్నావు, హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ఐ ఆమ్ హ్యాపీ. ఐ ఆమ్ యాంగ్రీ, నేను కోపంగా ఉన్నాను. ఐ ఆమ్ హెల్తీ, నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఐ ఆమ్ రిచ్, నేను ధనవంతుడిగా ఉన్నాను. ఐ ఆమ్ పూర్, నేను బీదవాడిగా ఉన్నాను. ఐ ఆమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను. అదేవిధంగా నీకేమైంది, ఐ ఆమ్ టైర్డ్, నేను టైర్డ్ అయ్యాను. ఐ ఆమ్ సెలెక్టెడ్, నన్ను సెలెక్ట్ చేశారు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, ఐఎమ్ ఎగ్జైటెడ్, ఐఎమ్ ఎలక్టెడ్, ఐఎమ్ ఇంజూర్డ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎవరు అంటే మీరు ఈజీ చెప్పగలరు, ఎక్కడ ఉన్నామంటే ప్లేస్ చెప్పగలరు, ఏం చేస్తున్నావు అంటే పని అండి. ఆ పని చెప్పేటప్పుడు ఐఎన్జి అనే పదం వెర్బుకు ఐఎన్జి చేర్చండి. ఎలా ఉన్నావు అంటే మీ పరిస్థితి. చూడగానే ఒక మనిషిని చూడగానే కలిగే ఫీలింగ్ ఏదైనా సరే, అతను మనిషిని చూడగానే ఎత్తుగా ఉంటే టాల్ అంటాం, పొట్టిగా ఉంటే షార్ట్ అంటాం. అదేవిధంగా మనకి ఏమైతుంది అక్కడ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దాంట్లో చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. ఇక్కడ నువ్వు ఎవరు అంటే మీకు తెలిసిందే ప్రొఫెషన్.
ఎక్కడ ఉన్నావంటే ఒక ప్రిపోజిషన్ ఇన్ అనే ప్రిపోజిషన్ చేర్చి ఆ ప్లేస్ చెప్తారండి. తర్వాత ఏం చేస్తున్నావంటే వెర్బ్కు ఐఎన్జి చేర్చి చెప్పేస్తారు. తర్వాత ఎలా ఉన్నామంటే ఆ మనిషిని చూడగానే మనకు కలిగే ఏ ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ అండి. అదేవిధంగా ఏమైందంటే నీకేమైందంటే ఏం జరుగుతుంది, నేను సెలెక్ట్ చేస్తే సెలెక్ట్, ఎలక్ట్ చేస్తే ఎలక్ట్, నీకేం దెబ్బ తగిలితే ఇంజూర్డ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది శాంపిల్ లెసన్స్ అండి. మెయిన్ లెసన్స్లో ఇంకా వివరంగా అద్భుతంగా ఎలాంటి సందేహాలు లేకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ శాంపిల్ లెసన్స్లో కాబట్టి ఇన్ డీటెయిల్గా చెప్పను వీలు పడదు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అన్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు టీచరు, ఇంతకుముందు మీరు టీచర్ అంటే స్టూడెంట్ అంటే అంతే కదా. ఇప్పుడు మీరు టీచర్ అంటే ఇంతకుముందు స్టూడెంట్, అప్పుడేమన్నా ఐ వాజ్ ఏ స్టూడెంట్. భవిష్యత్తులో మీరు ప్రొఫెసర్ అనుకోండి, ఐ విల్ బి ఏ ప్రొఫెసర్. అంటే ఇక్కడ ఐ యామ్ అనే పదం మారుతుంది. ఇక్కడ మీకేనా చూడండి, బాగా ఆలోచించండి. ఐ యామ్ అన్నాను, మిగతా అన్ని మీకు తెలిసిన పదాలే, మిగతా అన్ని మీకు తెలిసిన పదాలే. ఇంకా ఏంటంటే ఇన్ డీటెయిల్గా పోతే దీన్నే బేస్ చేసుకుంటే ఐఎమ్ ఏ టీచర్ ఇన్ చెన్నై. అంటే నేను చెన్నై ఇందాక ఐ ఆమ్ ఏ టీచర్ని ఒక వాక్యం చెప్పాను, అంటే నేను టీచర్ని. ఐ ఆమ్ ఇన్ చెన్నై అంటే నేను చెన్నైలో ఉన్నాను. అంటే ఐఎమ్ ఏ టీచర్ ఇన్ చెన్నై అంటే నేను చెన్నైలో టీచర్గా పనిచేస్తున్నాను. తర్వాత ఐఎమ్ ఏ హ్యాపీ టీచర్, నేను సంతోషంగా ఉన్న టీచర్ను. అట్లా ఏదైనా రకరకాల ఆ 5 పదాలనే ఒకదానికొకటి మిక్స్ చేసి కూడా చెప్పచ్చు. అయితే ఏంటంటే ఇది శాంపిల్ లెసన్స్. మెయిన్ లెసన్స్లో ఇలా అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐఆమ్ అన్న తర్వాత ఈ 5 పదాలు ఇంకా 1, 2 వస్తాయండి, దాని గురించి డిస్కషన్ వద్దు. ఇప్పుడు మెయిన్గా ఈ 5 పదాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక ఇంగ్లీషు పుస్తకం చూడండి లేదా న్యూస్ పేపర్ చూడండి, ఎక్కడైనా సరే మీరు అక్కడ ఐఆమ్ అన్న తర్వాత మీకు ఉంటే ఈ 5 పదాల్లో ఏదో ఒక పదం ఉంటుంది. ఇక్కడ కూడా లాస్ట్లో చూసారు కదా, నీకు ఏమైంది దాని దగ్గర ఈడీ పదాలు గుర్తుపెట్టుకోండి, ఈడీని గుర్తుపెట్టుకోండి. అవి అబ్జెక్టివ్సా, క్రియ 3వ రూపమా, వద్దండి, దాని జోలికి వద్దు. చివరిలో ఉన్నది ఈడీ ఈజీ గుర్తుపెట్టుకునేది. దానికి ముందు ఎలా ఉన్నావు అనేదానికి మనిషిని చూడగానే కలిగే ఫీలింగ్స్. బాగా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను, హ్యాపీ అంటాం కదా. బాగా అరుస్తుంటే కోపంగా ఉంటే యాంగ్రీ అంటాం. తర్వాత ఏం చేస్తున్నావు అది ఇంకా ఈజీ. దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఐఎన్జీ వర్డ్స్. అంటే ఒక వెర్బ్ చెప్పి దానికి ఐఎన్జీ చెప్పండి. అంటే ఐఆమ్ ఈట్ అనొద్దు, ఐఆమ్ ఈటింగ్ అనాల. ఐఆమ్ రైట్ అనకూడదు, ఐఆమ్ రైటింగ్. అదేవిధంగా ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఒక ప్రిపోజిషన్ చెప్పి ప్లేస్ చెప్తారు. దానికి ముందు చెప్పదా అంటే ఇప్పుడు చెప్పండి, ఐఆమ్ ఏ టీచర్, ఐఆమ్ ఇన్ చెన్నై, ఐఆమ్ ఈటింగ్, ఐఆమ్ హ్యాపీ, ఐఆమ్ టైర్డ్, ఐఆమ్ ఏ డాక్టర్, ఐఆమ్ ఇన్ ద గార్డెన్, ఐఆమ్. తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంటే ఐఆమ్ తీసేసి ఐఆమ్ ప్లస్లో షీ ఈజ్ అని చెప్పి షీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఇన్ చెన్నై చెప్పా కదా. ఇవి శాంపిల్ లెసన్స్. మెయిన్ లెసన్స్లో వెళ్తే ఇంకా మీకు డీటెయిల్గా బాగా ఇంకా వివరంగా అర్థమైంది. ఓకే అండి, ఈ సూత్రం ఇంతవరకు అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ సూత్రం కలుద్దాం. అంతవరకు బాయ్.